గడిచిన కొన్ని రోజులుగా వివిధ మీడియా సంస్థల్లో కానీ పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో కానీ విస్తృతంగా వస్తున్నది ఏంది, రేవంత్ రెడ్డి సోదరులు గోపన్పల్లిలో కబ్జా పెట్టినటువంటి భూములు అమాయక ప్రజల గొంతు నొక్కి బెదిరించి వాళ్ళ భూముల్ని లాక్కున్నటువంటి విషయంలో వాస్తవాలు మాట్లాడి చేసినటువంటి తప్పును ఒప్పుకొని ప్రజానికానికి క్షమాపణ చెప్పి ఎవరి భూములైతే వీళ్ళు లాక్కున్నారో వాళ్ళకి ఆ భూములు అప్పచెప్పి పని చేయకుండా రొటీన్గా గతంలో లాగే మళ్ళీ బ్లాక్ మెయిలింగ్ దిగినట్టు, మళ్ళీ ఒకసారి తన విధవ పనులు, తన నీచపు పనులు, తన బుద్ధి బహిర్గతం చేసుకున్నాడు వల్ల. సో దాంట్లో భాగంగా నేను వాళ్ళు స్పష్టంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి, నీ బతుకంతా బ్లాక్ మెయిలింగ్ బతుకు, నీ బతుకంతా చీకటి బతుకు, మా ఎటువంటి బతుకులు కావు. మేము ఉద్యమకారులం, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మా కేటీఆర్ గారు మేమంతా కూడా నికార్సైన ఉద్యమకారుల్లాగా ఆనాడు తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో పనిచేసినాం, ఈరోజు రాష్ట్ర పునర్నిర్మాణంలో పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు శంకర్పల్లికి పోయి అక్కడ మాట్లాడినావు, ఇదంతా కేటీఆర్ కట్టుకున్నాడు, కేటీఆర్ చేసుకున్నాడు అని. ఇవాళ నేను కుల్లా చెప్తా ఉన్నా మీడియా సోదరులందరూ కూడా, కేటీఆర్ గారి 2014 ఎన్నికల అఫిడవిట్, కేటీఆర్ గారి 2018వ సంవత్సరంలో వారు ఎమ్మెల్యే పోటీ చేసినప్పటి ఎన్నికల అఫిడవిట్, ఇవి రెండు కూడా నేను మీడియా సోదరులకు ఇస్తాను. దీంట్లో చాలా స్పష్టంగా కేటీఆర్ గారి సతీమణి పేరు మీద ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడో 8 ఎకరాల 9 గుంటల స్థలం వారి సతీమణి పేరు మీద ఉందని చెప్పి ఏదైతే ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ మీడియాకు రిలీజ్ చేసిండో, దాన్ని 2014 ఎన్నికల అఫిడవిట్లోనే చాలా క్లియర్గా కేటీఆర్ గారు మెన్షన్ చేసినారు. దీంట్లో ఈ కాపీలు మీ అందరికి ఇస్తాం. డీటెయిల్స్ ఆఫ్ ఇన్యూవబుల్ అసెట్స్లో చాలా స్పష్టంగా మేము హైలైట్ కూడా చేసినాం. చాలా క్లియర్గా 2014 ఎన్నికల అఫిడవిట్లో వారు మెన్షన్ చేసినారు. నెంబర్ 1. నెంబర్ 2, 2018 ఎన్నికల అఫిడవిట్లో కూడా వారు చాలా స్పష్టంగా మెన్షన్ చేసినారు. మేము ఎక్కడైనా దాచలేదు, మీలాగా దొంగ బుద్ధులు మాకు లేవు రేవంత్ రెడ్డి, మేము ఎక్కడైనా దాచలేదు. 2014-18 ఎన్నికల అఫిడవిట్లో కేటీఆర్ గారు స్పష్టంగా పేర్కొన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్లోనే, మీడియా సోదరులకు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్లోనే 8 ఎకరాల 9 గుంటలు కేటీఆర్ గారి సత్యమని పేరు మీద ఉంది అని చెప్పి ఇచ్చింది. దీంట్లో ఆయన క్లియర్గా కింద మెన్షన్ చేసింది, దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఎగ్జిస్టింగ్ ఫామ్ హౌస్ అని చాలా క్లియర్గా రాసింది ఆయననే. రేవంత్ రెడ్డి ఇచ్చిన దాంట్లోనే దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఎగ్జిస్టింగ్ ఫామ్ హౌస్ అని చెప్పి చాలా క్లియర్గా ఉంది. ఇది కూడా నేను మీడియా సోదరులందరికీ కూడా ఈ కాపీని నేను ఇస్తాను. అంటే దీనికి ఆ ఫామ్ హౌస్కు సంబంధం లేదు. మరి ఆ ఫామ్ హౌస్ సంగతి ఏంటి? ఈ 8 ఎకరాల 9 గుంటల ఈ స్థలానికి ఆనుకొని ఉన్నటువంటి ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ను కేటీఆర్ గారు 4 సంవత్సరాల క్రితం లీజుకు తీసుకున్నారు. ఇప్పుడు ఈయన పెద్ద ఘనకార్యం సాధించినట్టు కేటీఆర్ ఫామ్ హౌస్, కేటీఆర్ ఫామ్ ఆ ఏరియాలో ఎవరిని అడిగినా చెప్తారు. కేటీఆర్ గారు 4 నెలల కింద దాన్ని లీజుకు తీసుకున్నారు. వారు అక్కడికి పోతారు. మేము కూడా చాలాసార్లు పోయినాం. నేను మా చెల్లిపూర్ రాజు గారు మా పార్టీ నాయకుల్ని చాలాసార్లు జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు కానీ, తర్వాత కానీ, మొన్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు కానీ చాలా సందర్భాలు ఆల్మోస్ట్ ఒక 10 మీటింగ్స్ వరకు అక్కడ పెట్టినారు కేటీఆర్ గారు. దాంట్లో రహస్యం లేదు. టీఆర్ఎస్ పార్టీ నాయకులం పోతాం, అక్కడ వారు సమావేశాలు పెడుతుంటారు. అదేవిధంగా అక్కడ వాళ్ళ పిల్ల పాపలతోని వారు అప్పుడప్పుడు పోతుంటారు. ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరిని అడిగినా, ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకాన్ని ఎవరిని అడిగినా చెప్తారు. అది చాలా క్లియర్గా వారు లీజుకు తీసుకున్నటువంటి స్థలం, లీజుకు తీసుకున్నటువంటి ఫామ్ హౌస్. దానికి సంబంధించి లీజ్ అగ్రిమెంట్ ఉంది. అదేవిధంగా నెల అగ్రిమెంట్ ప్రకారం అది ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు డబ్బులు కూడా పే చేస్తారు. ఇక దీనికి ఇదేదో కేటీఆర్ కట్టిండు, దీంట్లో 111 జీవోను అతిక్రమించిండు, పుట్ట బట్టగాల్సి మీద వారసు. ఈ రకమైనటువంటి చిల్లర పనులతోని, ఈ రకమైనటువంటి చిల్లర డ్రామాలతోని ఏదో నాటకాన్ని రక్తి కట్టించాలనేటటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండు. ఇవల్ల మళ్ళొక్కసారి ఆయన భాగవతం బట్టబయలైంది. ఎంతసేపటికి ఎదుటోళ్ళ మీద బట్టగాల్చి మీద వారేసుడు, ఎదుటోళ్ళ మీద బుర్ర జల్లుకుంటే బతుకుడు తప్ప నిజానికి ఆయన చేసే ఒక్క మంచి పని, ప్రజలకు ఉపయోగపడే ఒక్క మంచి పని కూడా లేదు. మేము గడిచిన కొన్ని రోజుల్లో గమనిస్తూ ఉన్నాం. మేమంతా పట్టణ ప్రగతి కార్యక్రమంలో తిరుగుతూ ఉన్నాం, ఎమ్మెల్యేలు చూస్తూ ఉన్నాం. చాలా పేపర్లలో, టీవీలలో ఆయన భూభాగవతాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్క దానికి సంబంధించి ఆయన వివరణ ఇయ్యాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నీకు ఆయన సిగ్గుందా? ఒక ప్రజాప్రతినిధి అయ్యింది వాల్టా చట్టాన్ని అతిక్రమించి ఈ రకంగా నువ్వు పనిచేసేది.
ఒక ప్రజాప్రతినిధి అయ్యింది దళితుల భూముల్ని అప్పనంగా కాజేసుడు కబ్జా పెట్టుడు ఇదేం బుద్ధిని ఇది? వాళ్ళు అడుగుతా ఉన్నాం. ఇక మీ పుట్ట బగిలి రోజు రోజుకు మీ పాపాలని తాపకొట్టి బయటకు వస్తున్నాయి కాబట్టి దొంగ నడవాలి. తద్వారా ప్రజల మూడును ప్రజల మైండ్ సెట్ ను డైవర్ట్ చేయాలనేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం, దాంట్లో భాగంగా వాళ్ళు జరిగినటువంటి డ్రామా అంతే తప్ప దీనికి పెద్దగా సీన్ కూడా ఏం లేదు. సో నేను ఇవాళ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని కోరుతా ఉన్నా, ఇటువంటి దొంగల్ని కనిపెట్టుకుని ఉండాలి. ఇటువంటి దొంగలు, ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేసే దగుల్బాజీ నాయకుల పట్ల తెలంగాణ ప్రజానికం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వీళ్ళందరికీ బాగా తెలంగాణలో 4 మంచి పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రజానికం అంత సంతోషంగా ఉన్నారంటే ఈ ప్రభుత్వం మీద, ఈ పార్టీ అగ్రనాయకత్వం మీద ఏదో రకంగా దుమ్మెత్తిపోయాలి, ఈ నాయకత్వాన్ని ఏదో రకంగా బదనాం చేయాలనేటటువంటి చిల్లర ప్రయత్నాలు. ఆనాడు వీళ్ళంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్యాంధ్ర పాలకులు అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళ బూట్లు నాకిన కుక్కలు ఆనాడు ఉద్యమానికి ద్రోహం చేసి ఉద్యమ నాయకత్వాన్ని పల్సన చేసేట్టుగా ఇవే చిల్లర మల్లర మాటలు మా కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద. మళ్ళీ వాళ్ళ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో మంచిగా మా ప్రజానికం కోసం పని చేసుకుంటుంటే తప్పులన్నీ చేసేది ఈ దొంగలు. ఈ దొంగల తప్పులన్నీ మీడియా సంస్థలు, పేపర్లు, టీవీలు వాళ్ళ బాధితులందరూ బయట పెడతా ఉంటే వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇక దొంగ నరవడం అన్నట్టు. ఇక గొంతు పెద్ద చేసుకుని అరిస్తే ఇక మా అరుపులే వినబడతాయి, మా మాటలు వినబడతాయి. మేమే ఒక గోబెల్స్ ప్రచారం లెక్క ఒక అబద్ధాన్ని 100 సార్లు పదే మాట్లాడడం ద్వారా ప్రజల్ని నిజమనేటటువంటి నమ్మించే ఒక చిల్లర ప్రయత్నం, దుర్మార్గం ప్రయత్నం వల్ల రేవంత్ రెడ్డి చేసిండు. ఖచ్చితంగా బిడ్డ నీ బండారం మొత్తం బయటపడుతుంది. ఎవ్వరు కూడా ఊరుకోరు. నువ్వు ఎన్ని భూములు కబ్జా చేసినావు, ఎన్ని కుటుంబాలను ఇబ్బందులు పెట్టినావు, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసినావు. ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు దేశమంతా తెలుసు బ్లాక్ మెయిలింగ్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. ఎంతమందిని బ్లాక్మెయిల్ చేసిన బతికినావు, అన్ని నీ భాగవతాలన్నీ ఖచ్చితంగా బయటకు వస్తాయి. డెఫినెట్ గా నువ్వు నా దోపిడీ చేసినటువంటి అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ. ఇవాళ నీ దొంగతనం బయటపడేసరికి ఇవాళ ఈ రకమైనటువంటి చిల్లర పనులు, చిల్లర ప్రయత్నాలు చేస్తూ డ్రామాలు చేస్తూ ఉన్నావు. మొన్న మేము పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో 6 నెలల క్రితం పల్లె ప్రగతి అనే కార్యక్రమం పెట్టి బ్రహ్మాండంగా పల్లెలన్నీ 12,751 పల్లెలు మంచిగానే అని పట్టణ ప్రగతి కార్యక్రమం పెట్టింది మా ముఖ్యమంత్రి గారు. 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 140 మున్సిపాలిటీ కార్పొరేషన్లన్నీ మంచిగా కావాలి, 4వ తారీఖు మార్చి వరకు అని 10 రోజుల కార్యక్రమం ఇస్తే ఈయన పట్టణ ప్రగతిని మేము పెట్టుకుని మంచిగా పని చేసుకుంటూ ఈయన పట్టణం కోసం ఒక కార్యక్రమం పెట్టింది. ఇదేంటి అని చెప్పి మేము ఆలోచిస్తే మా మిత్రులు చెప్తా ఉన్నారు, పట్నం నరేందర్ రెడ్డి ఆడ ఓడగొట్టింది కదా, ఆ పట్నం నరేందర్ రెడ్డి బాలకుడి పట్నం గోస అనేటటువంటి కార్యక్రమం పెట్టుకుని ఆ పట్నం నరేందర్ రెడ్డి మర్చిపోలేకపోతున్నాడు. అందుకే పట్నం గోస ఆయన వల్ల నేను గోసపడ్డా అనేటటువంటి దాంట్లోకి ఆ పట్నం గోస అనేటటువంటి ఒక కార్యక్రమం పెట్టుకొని ఇదే డ్రామాలు కొడతా ఉన్నాడు. ఎంతసేపు తన చిల్లర పనుల వల్ల ఎదుటోళ్ళని బదనాం చేయాలనేటటువంటి దుర్మార్గపు పనులు తప్ప ఇంకోటి లేదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఇవాళ ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము గట్టిగా చెప్తా ఉన్నాం. నికార్సైన ఉద్యమకారులం, కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజల సేవకు పునరంకితమై పనిచేస్తున్నటువంటి వ్యక్తులం. ఇవాళ కేటీఆర్ గారి వల్ల తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ ఏడింది. హైదరాబాద్ విశ్వనగరంగా మారుతూ దీని ఇమేజ్ ఏడికి పోయింది. ఇవాళ గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ లాంటి సదస్సులు హైదరాబాద్లో జరగడానికి, పెద్ద ఎత్తున ఇతర సదస్సులు హైదరాబాద్లో జరగడానికి, ఇవాళ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా వివిధ పారిశ్రామిక దిగ్గజాల దృష్టిని ఆకర్షించడానికి ఇవాళ కారణమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి పట్ల ప్రభుత్వంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి వ్యక్తి, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి వ్యక్తిని టార్గెట్ గా చేసుకొని ఆయన మీద బుర్ర జల్లడం ద్వారా, ఆయన మీద బట్టవాల్సి మీద వారడం ద్వారా ఈయన చేసిన తప్పుల నుంచి ప్రజల దృష్టిని మరలించాలనేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇది ఇంకోటి కాదు. ఇవాళ చాలా స్పష్టంగా చెప్పినాం మీడియా మిత్రులందరూ కూడా. నేను మళ్ళొకసారి చూపిస్తా ఉన్నా, మా కేటీఆర్ గారు 2014 ఎన్నికల అఫిడవిట్, 2018 ఎన్నికల అఫిడవిట్, 2 అఫిడవిట్లలో వారి సతీమణి పేరిట 8 ఎకరాల 9 గుంటల భూమిని చాలా స్పష్టంగా నేను చూపించినాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి వాళ్ళ మీడియా రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ లో చాలా క్లియర్ గా దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ ఎగ్జిస్టింగ్ ఫామ్ హౌస్ అని కూడా చాలా క్లియర్ ఉంది. ఆయన చెప్పిన దాంట్లోనే ఆయన మీడియాకి ఇచ్చిందే నేను ఇలా చూపిస్తా ఉన్నా. సో ఆ పక్కన ఉన్నటువంటిది వేరే వాళ్ళ దగ్గర వారు లీజుకు తీసుకున్నారు కేటీఆర్ గారు. డెఫినెట్ గా లీజుకు సంబంధించి అగ్రిమెంట్ ఉంది, నెల నెల అమౌంట్ చెల్లిస్తా ఉన్నారు.
ఎక్కడైనా ఎవరైనా లీజుకు తీసుకుంటారు, అది కామన్, దాంట్లో పెద్ద ఏం లేదు. ప్లస్ దాన్ని ఇంద్రభవనం అని అదని ఇదని ఇదేదో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఇవాళ పోలీసులు నీకు అరుస్తా ఉన్నాను. నేను ఇందాక వీడియో చూసిన, నువ్వు పెద్ద ఎత్తున మందిని పోయేసుకొని ఏడికి పడితే ఆడికి, ఎవరి మీదకి పడితే వాళ్ళ మీదకి పోతే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? ఇప్పుడు మేమున్నాం, వీడికెళ్ళి ఉన్న పలంగా రేవంత్ రెడ్డి ఇంటికి 100 మందిని వేసుకొని మేము పోతామంటే పోలీసులు మనల్ని ఓడిస్తారా? అట్లుంటుందా ప్రజాస్వామ్య వ్యవస్థలో? పోలీసులు ఎవరికైనా రక్షణ కల్పిస్తారు. ఇవాళ నువ్వు ఏడికి పడితే ఆడికి మంది మార్బలాన్ని వేసుకొని కార్లను వేసుకొని పెద్ద ఎత్తున నువ్వు పోతా అంటే డెఫినెట్గా ఎవరైనా ఆపుతారు. మమ్మల్ని అదే చేస్తారు, ఇతరులనైనా అదే చేస్తారు. అది ఎవరికైనా వర్తిస్తుంది. చట్టం అందరికీ సమానమే. వాళ్ళు ఒకటి అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డిని, గోపన్పల్లి భూముల విషయంలో ఎందుకు నోరుపుతలేవు? పట్నం కోస్ అంటావు, కేటీఆర్ ఫామ్ హౌస్ అంటావు, ఇంకో ముచ్చట మాట్లాడతావు, అసలు విషయం ఎందుకు మాట్లాడవు? ఇవాళ అడుగుతా ఉన్నాం. నువ్వు నీ అన్నదమ్ములు కలిసి చేసినటువంటి ఆ డ్రామా, దళితుల భూముల్ని గుంజుకున్నటువంటి డ్రామా, వాల్టా చట్టాన్ని అతిక్రమించినటువంటి డ్రామా, చెరువుల్ని అక్కడ చెరువుల్ని, ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వం వేసినటువంటి బండ్ల బాటల్ని అన్నిటిని బొక్కేసినటువంటి అంశాన్ని ఇది మాట్లాడకుండా మిగతా అన్ని విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇవాళ నువ్వు బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి చిల్లర మల్లగరాలను ఖచ్చితంగా ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ఉంటారు, 100కో కోటికో ఒకడు ఇసొంటలు ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాల వల్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మేమంతా చేస్తున్నటువంటి మా యజ్ఞం నుంచి మా దృష్టిని మరల్చలేరు అనేటటువంటి విషయాన్ని డెఫినెట్గా నేను గుర్తు చేస్తూ, కేటీఆర్ అనేటటువంటి నాయకుడు ఆయన అమెరికాలోనే అత్యంత విలువైనటువంటి జీవితం, సంపాదన వాటన్నిటిని వదిలేసుకొని తెలంగాణ ప్రజల పట్ల పోరాటం చేయడానికి, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కావడానికి ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తి. ఇవాళ వారు చాలా అద్భుతంగా పనిచేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఇవాళ రేవంత్ రెడ్డి లాంటి కొంతమంది పిచ్చి కుక్కలు మొరిగితే అది కేటీఆర్ గారి ఇమేజ్ కూడా ఏం కాదనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంతకుముందు మా మిత్రులు అడుగుతా ఉన్నారు కొంతమంది, పదే పదే రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని ఇట్లా చేస్తున్నారు మీరు అని చెప్పి ఇంతకుముందు కొంతమంది మిత్రులు ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి అంత పోటుగాడు కాదు, పెద్దగా ఆయన మీద మేము దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మాకే రాష్ట్ర పునర్నిర్మాణం చాలా పెద్ద బాధ్యత ఉన్నది. కాళేశ్వరం పూర్తి చేసుకోవాలి, ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి, బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజానికానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి మాకు చేసుకోవడానికి. ఇలాంటి చిల్లరగలను పట్టించుకునేటటువంటి టైం కూడా అస్సలు మాకు లేదు. చేసిన తప్పులన్నీ వాళ్ళు గడిచిన కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో ప్రైవేట్ గ్యాంగ్లను పెట్టుకొని, ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని, రిటైర్డ్ రెవెన్యూ ఎంప్లాయీస్ పెట్టుకొని, ఆయన ఆఫీస్లో 3-4 గెస్ట్ హౌస్లు పెట్టుకొని రకరకాల డ్రామాలు చేసి, గతంలో హోంమంత్రులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులను పెట్టుకొని, రెవెన్యూ మంత్రుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులను పెట్టుకొని ఒక ప్రైవేట్ గ్యాంగ్ను, ప్రైవేట్ ఆర్మీని పెట్టుకొని మొత్తం కబ్జాల పర్వం. ఇవాళ ఖచ్చితంగా పుట్ట పగిలింది రేవంత్ రెడ్డి పుట్ట. ఆయన పాపాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి కాబట్టి వెన్నులో వణికి పుట్టి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ కొత్త డ్రామాకు తెరదీసింది తప్ప దాంట్లో ఎలాంటి నిజాలు లేవు. దీంట్లో చాలా క్లియర్గా నేను ఇందాక చెప్పినట్టుగా 2014 ఎన్నికల అఫిడవిట్లో, 2018 ఎన్నికల అఫిడవిట్లో చాలా క్లియర్గా మేము చూపించినాం. అయినా ఇంకోటి కూడా నేను చెప్తా ఉన్నా, ఇవాళ మా ప్రజాప్రతినిధుల జీవితం బహిరంగ రహస్యం, అన్ని ఓపెన్ ఉంటాయి, పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. ఎలక్షన్ అఫిడవిట్ కూడా పబ్లిక్ డొమైన్లోనే ఉంది, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. సో దీంట్లో ఆయన చెప్తున్న దాంట్లో రవ్వంతా కూడా, రేవంత్ రెడ్డి చెప్తున్న దాంట్లో రవ్వంతా కూడా వాస్తవం లేదనేటటువంటి విషయాన్ని మీడియా ద్వారా నేను ప్రజానీకానికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ మీరు రాకముందు మిత్రులకు చూపించిన, దీంట్లో 8 ఎకరాల 9 గుంటలు మాత్రమే కేటీఆర్ గారి సత్యమని పేరు మీద ఉంది. దీన్ని 2014 ఎన్నికల అఫిడవిట్, అదేవిధంగా 2018 ఎన్నికల అఫిడవిట్లో కేటీఆర్ గారు సూచించినారు, క్లియర్గా ఇమ్మూవబుల్ అసెట్స్ లో డిక్లేర్ చేసినారు. దాని పక్కన ఉన్నటువంటిది వేరే వాళ్ళ ప్రాపర్టీ, దాన్ని మీరు లీజుకి తీసుకున్నారు ఒక 3-4 సంవత్సరాల క్రితం. లీజ్ అగ్రిమెంట్ ఉంది, దానికి సంబంధించి నెల నెల అమౌంట్ కడతారు, అంతే తప్ప దాంట్లో పెద్దగా ఏం లేదు. ఈయన కొండందాది ఎలుకని పడతాను లేడు, ఎలుకని కాదుగా దేన్ని కూడా పట్టు, సీమను కూడా పట్టలేదు రేవంత్ రెడ్డి. ఆ సబ్జెక్ట్ పెద్ద గొప్ప విషయం కూడా కాదు, అది చాలా సిల్లీ విషయం ఇవాళ ఆయన చేసింది. నేను ఇందాక చెప్పినట్టుగా
గోపనపల్లి భూముల్లో బాధితులంతా బయటకు వచ్చి ఈయన బండారం బయట పెట్టారు కాబట్టి దాని మీద నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఆయన ఇవాళ చేసింది చిల్లర ప్రయత్నం, ఒక వెకిల్ ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. ఓకే, థ్యాంక్ యూ. కాపులన్నీ